శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలు టార్గెట్ గా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి. భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు విజిటర్స్ పాస్ల జారీని నిలిపివేశారు. ఈ నెల 31 వరకు భద్రతా ఆంక్షలు అమలు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ తో నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు దేశంలో విధ్వంసాలు సృష్టించే అవకాశం ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అంతర్జాతీయ విమానాశ్రయాలన్నింటిలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్పోర్ట్ లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. భద్రతలో భాగంగా ఈ నెల 31 వరకు ఎయిర్పోర్ట్ లో విజిటర్ పాస్లను నిలిపివేశారు. ప్రయాణికుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోపలికి అనుమతిస్తున్నారు. సిఐఎస్ఎఫ్, సైబరాబాద్ పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ అధికారులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ లో అనుమానాస్పద వ్యక్తులు గాని వస్తువులు గాని కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు అధికారులు. ఎయిర్పోర్ట్ తో పాటు హైదరాబాద్ పాదబస్తీలోని కొందరు ఐసిస్ సానుభూతి పరులపై కూడా ఎన్ఐఏ అధికారులు నిఘా పెట్టారు.